హరీష్ రావు కొప్పులీశ్వర్ గారు కూడా అదే అంటున్నారు కదా, దండుపాల్యం బ్యాచ్ అంటున్నారు, కొప్పులీశ్వర్ గారు కూడా అంటున్నారు. సరే, దండుపాలెం బ్యాచ్, బందిపూర్ల బ్యాచ్ తర్వాత, కానీ ఫస్ట్ హరీష్ రావు. ఆయన సరిపోదా మీకు? కొప్పులీశ్వర్ సరిపోదా మీకు? నేను అడుగుతున్నది ఎవరు కౌంటర్లు వేసుకున్నది? ఎవరెవరు కౌంటర్లు వేసుకున్నది? హరీష్ రావు వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ కదా. దానికి ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన మా ఈశ్వర్ గారిని తెస్తున్నారు. ఇదంతా కూడా ఏంది? కేసీఆర్ అండ్ టీం చేసే ఈ చీప్ టాక్టిక్స్. దళితులకు పెట్టడము, బీసీలకు పెట్టడం, వీళ్ళు ఒడ్డున కూర్చోవడం. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ కొప్పులీశ్వర్ గారు అంటే మనం కొప్పులీశ్వర్ గారు చెప్పేది విందాం, అది ధర్మపురి పంచాయతీ అవుతుంది. కానీ ఇది స్టేట్ పంచాయతీలో పొంకనాలు కొట్టేది హరీష్ రావు అంత అవుతుంది, వచ్చేది మా ఈశ్వర్ గారి అంత అవుతుందా? ఎటుపోయిండు మరి ఆ రోజు ఈశ్వర్ గారిని అవమానపరిచిన రోజు? ఎటుపోయింది హరీష్ రావు ఇలా ముందు పెడుతుండు మా కొప్పులీశ్వర్ని? అంటే ఏంది ఇది? సమాజంలో ఒకరికొకరికి తంటాలు పెట్టే తంటాల స్థితి ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి మీద చర్చ ఈశ్వర్ గారిని సవాల్ విసిరమనండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారనేది చూద్దాం. అది 125 ఫీట్ల అంబేద్కర్ గారికైనా ఏం లేదు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారికైనా ఏం లేదు. కానీ ఇది అది కాదు కదా. అంటే దళితులకు మధ్యన, అంటే ఒక దళితుడు సవాల్ విసిరితే దొర రాలేడనమాట, తుర్రుమని పారిపోతాడనమాట. అసలు రావాల్సిందెవరు, చేయాల్సిందెవరు? కేసీఆర్ ఊసుందా? అసలు కేసీఆర్ రాజకీయాల్లో కొనసాగుతాడా, క్రియాశీలకంగా ఉంటాడా? ఇది నా డౌట్. ఎందుకంటే వీళ్ళిద్దరే బాబామరుదులే కొట్లాడుకుంటారు, చెల్లెని కూడా వెళ్ళగొట్టిండ్రు. వీళ్ళు పెద్ద సవాళ్ళు, కవిత చేసిన సవాల్కి సమాధానం చెప్పలేక వాళ్ళు తుర్రు అన్నారు. ఇప్పుడు మా దళితులకు బీసీలకు ఎస్సీలకు పెట్టి ఇదొక ఆట ఆడాలని హరీష్ రావు అండ్ కో చూసినా, కేసీఆర్ అండ్ టీం చూసినా ఏదైనా ఏం కాదు. ఎక్కడైనా సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ సిద్ధం. కానీ ఇలాంటి క్యాబినెట్ లో ఏం జరిగిందండి ఇంతకీ? అంటే మీరు లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడి ఉంటారు, ఆయన చెప్పి ఉంటారు, రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి ఉంటారు, మీరు ఏముంది అందులో? కానీ క్యాబినెట్ లో జరిగే అన్నీ కూడా సాధారణమైన పరిపాలన అంశాలు జరుగుతాయి. ఏ ఒక్క అంశం అయినా కూడా మీకు ఇంటర్నల్ గా ఏది జరిగి, ఇప్పుడు ఒక మాట జేఏసీలో ఎంత సీక్రెట్ గా, టాప్ సీక్రెట్ గా ఎక్కడెక్కడో కూర్చొని చర్చలు చేసేది, ఎట్లొచ్చేది బయటికి వార్తలు? ఇవాళ జరగని కూడా వచ్చాయి. కానీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఉన్నప్పుడే దాని మీద చర్చ ఎప్పుడైనా దాన్ని తీసుకోవాలి.